వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ అన్న ఆ విషయంలో నంబర్ 1 అని ఒప్పుకున్న టీడీపీ మంత్రి. ఏ విషయంలో నంబర్ 1 అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా టీడీపీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఆయన వైఖరిలో కొంత మార్చుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మార్చుకోకుంటే మాత్రం తప్పనిసరిగా ఆ పార్టీకి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందనేసి కూడా చెప్తున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదనేసి కూడా ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మండిపడుతున్నారు ఆయన మీద. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్ళారు. శనివారం ఢిల్లీలో నిమ్మల రామానాయుడు మీడియాతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. ఒక పదాన్ని పదే పదే మాట్లాడితే ప్రజల ముందు నిజం చెప్పడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అలా చేయాలనేసి కూడా జగన్ ఆశపడతారనేసి కూడా నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పైన నివేదిక రాయకముందు వైసీపీ నాయకులు లేనిపోని అబద్ధాలు కూడా చెబుతున్నారని ఆయన నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా పోలవరం డయాఫ్రమ్ వాల్ పైన లేనిపోని మాయమాటలు చెప్పారని, ప్రజలకు ఇలాగా మోసం చేశారని కూడా మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు పక్కదారి మళ్లించి ఆ నిధులను కూడా దుర్వినియోగం చేశారని, పోలవరం ప్రాజెక్టు పనులకు గాలికి వదిలేసి సర్వనాశనం చేశారని, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులు నీతులు మాట్లాడుతున్నారంటూ కూడా నిమ్మల రామానాయుడు గారు అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఇప్పటికి కూడా జగన్కు అతని వైఖరిలో మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని, తర్వాత జగన్ని ఆ పార్టీ నాయకులు ఆ దేవుడు కూడా కాపాడలేరని కూడా ఈయన మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కొంత వ్యంగ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. చూద్దాం ఇక దీనికి సంబంధించి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందా, లేదా ఇదే వైఖరితో ముందుకు వెళ్తారా, ఏ విధంగా ఉండబోతుంది ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.